అలా ఉండేవాడిరా. నన్ను అలా తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టిందిరా. నువ్వు చూడాలరా వాసు. అయ్యో నిజంగా నువ్వు కొడుకొని చేస్తావురా. మన ముగ్గురులోనూ నాకేరా బెస్ట్ వైఫ్. కావాలంటే చూడండి, ఇదిగోరా తన హాస్టల్ నంబర్. తనకు ఫోన్ చేసి మీరే చెప్పాలరా. గణేష్ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన రూమ్ నుండి మీ పేరే రాసి పెట్టుకున్నాడు. తర్వాత మీరు కాదంటే చచ్చిపోతాడు. మీకోసమే తన హార్ట్ తెగారట్ పడుతుంది. అది ఇది అన్ని చెప్పండి. మీరు కూడా వాడిని లవ్ చేస్తున్నారు ఫట్టని అడిగేసింది. తను లేదనే చెప్తుంది. ఎస్ ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్ అని చెప్పేవారు కుదరదురా. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఫోన్ చేసినట్టు నాకు కూడా తెలియదని చెప్పండి. మమ్మల్ని బుక్ చేసి నువ్వు సేఫ్ అవుదామనా? అది కాదురా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్జస్ట్ చేసుకోవటం. ఇవ్వరా కాయిన్స్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాయిన్స్ వేస్తూ ఉంటాను. రేపు పొద్దు నాకు ఆఫీస్లో ఆడిటింగ్ పని ఉంది. నేను బయలుదేరుతాను, వస్తాను రా. నాకు మార్నింగ్ నుంచి ఆల్రెడీ లూజ్ మోషన్స్ రా. అర్జెంట్గా డాక్టర్ చూపించుకోవాలి. వస్తానే. ఓకే బాయ్ రా. రేయ్ ఇప్పుడు మీరు ఫోన్ చేయలేదో రేపటి నుంచి మీ మొహాలు చూడండి అంతే. అది కాదు గణేష్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇది నీ లైఫ్ మ్యాటర్. నేనైతే ఏదో వాగేస్తాను. ఇదిగో సీను ధైర్యవంతుడు, అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు. మ్యాటర్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏరా మన ఫ్రెండ్ రా, చూసుకో. మనమే హెల్ప్ చేయాలి కదా. నేను వస్తాను రా, నాకు నిజంగానే పని ఉంది. వస్తాను, బాయ్ రా. బాయ్. స్టడీగా పెట్టుకోరా చెయ్యి. హలో హలో హలో. We are calling from ICICI Bank. We give free credit cards. ఇంటికి వచ్చేస్తామండి. Bye. Thank you very much. నాకు భయం వేస్తుందిరా. నేనేం చేయలేనురా. రేపు నలుగురికి తెలిస్తే అసహ్యంగా ఉంటుందిరా. పోలీసే క్రిమినల్ పని చేశాడని చెప్పి మొఖం మీద ఉమ్ముతారు. మనకేం వద్దు, పచ్చ చెప్తాను నేను. ఏం చేస్తావో తెలీదు, చెప్పి తీరాల్సిందే. డే నైట్ బుర్ర హీట్ అయిపోతుందిరా. రే నీ ఎవరు చెప్పకపోతే చంపేస్తాను. రే చంపేస్తాను. చెప్పరా కీర్తి, మళ్ళీ నీకే ఫోన్. హలో హలో, నేను గణేష్ మాడుతున్నానండి. గణేష్ ప్రణం శ్రీను మాడుతున్నానండి. అయ్యో రేపు పేరు చెప్పేశాను రా. వాడు నన్ను లవ్ చేస్తున్నాడండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాడండి. మీరు కాదంటే నేను చచ్చిపోతానండి. కాదు కాదు, వాడు చచ్చిపోతానండి. ఆ తర్వాత 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 ఏంట్రా? వాడు రూమ్ నిండా మీ పేరే రాసి కూర్చున్నాడండి. నెక్స్ట్ 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 నేను ఫోన్ చేస్తున్న విషయం నాకే తెలియదండి. మీకు తెలియదండి. అయ్యో భగవంతుడా, నేను ఫోన్ చేస్తున్న సంగతి అసలు గణేష్కి తెలియదండి. వాడిని నేను 4 రోజులుగా చూడలేదండి. అసలు ఎవడో నాకు తెలియదండి. మీరు వాడిని లవ్ చేస్తున్నారో లేదో చెప్పండి. తర్వాత నేను పోలీసుని కాదండి, రైల్వే స్టేషన్లో అడుక్కునేవాడిని. గణేష్ నన్ను లవ్ చేస్తున్నాడా? అవునండి. అమ్మయ్యా, అంతేనండి మ్యాటరు. అర్థం చేసుకుందిరా గణేష్. కాదండి, నరేష్, మహేష్, సురేష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ధైర్యం ఉంటే నేను లవ్ చేస్తున్నానని గణేష్ ని చెప్పానండి. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కిన్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. రేయ్ ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. నువ్వు చేయి మరి. ఇప్పుడే చేస్తా. రేయ్ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంపచెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి.
మీకు ఈ గులాబీ రంగు గజ్జలు బాగుంటాయి, అయితే నువ్వే తొడుగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. జరా నీ చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్ల నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మని అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? నీ అబ్బ. నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం, ఆడు తాగే మందులో టాబ్లెట్లు వేస్తున్నాం, ఆడు మత్తులోకి వెళ్తాడు, ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం, అది మైక్రోచిప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట నో నో, వినరా. బుజ్జి నథింగ్ డూయింగ్. కావాలంటే ఇంకో ప్లాన్ వేద్దాంరా. ఈ ఐడియా ఏమో, మాత్రం నేను వద్దురా. చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. బుజ్జి మీ ఇద్దరు ఈ ఆఫీస్ లో పనిచేస్తారా? ఎస్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే, ఎవరా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. మోసం మోసం మోసం. గుడ్ మార్నింగ్. నీ జైలు వెళ్తే ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. మోసగాళ్ళు, మోసగాళ్ళు. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ, ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళవా రండి కూర్చోండి. జైలు జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ, సుబ్బారావు స్విచ్ చేసాడు. లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలా చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్! ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. అయ్యో. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ, లవ్ లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చెంకును వదిలేసి ఎగురి గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? వెళ్ళిపోతున్నాడు. మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావురా రాస్కెల్. కొడుకుని పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి నా చేతిలో పెడతాయి. తీసుకురా, పోసి తగల పెడతారు. గాలి బూడిదవుతాడు. 1 కిలో మటన్ వేయండి. ఈ బల్బు కూడా వేయండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాங்கிட்டு వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా అవలేమో తిట్రా. సెరుపు పిచ్చరు. ఏయ్ ఇద పారే, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను, చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడుచుకుంటావే. పోవే సాంబార్. என்னடி சொன்னே? நானா சாம்பார். என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னால தான வாங்குறேன். பொறுக்கி போயல. இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா. டேய், திருட்டு ராஸ்கல் டேய். நில்லுடா. உன்னை விட மாட்டேன்.
నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడా? ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూకున్నావు నాకు తెలుసురా. ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడ కుక్కగా వచ్చింది. ఏమంటావు కుక్క అన్నావు? నేను నన్ను అనుకుంటున్నాను. దొంకేదవా, ఇంకోసారి నీకు చూశాను కాకి కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా, డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ. డాడీ ఇలా రారా. సార్ దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలీదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఏమనుకుంటారా నా గురించి? ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడని చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్ 70 తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగా వస్తారు? కరెక్టే. దురద ఉంది కదా అని గోళ్ళు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. ఆ? అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా, ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెళ్ళో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్, వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్, ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్, నిన్ను చంపుతాను రోయ్. అమ్మా, ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇష్టం, పీతల పులుసు ఇష్టం, మేక పొలావ్ ఇష్టం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్, నాతో రారా, వంటగా చూపిస్తాను రా. బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు, గాళ్ళ అన్నా సేట అసిస్టెంట్లు. నోరు మూసుకొని రండి. మన మిస్సెస్ పిల్లలు పులాసా అండి. రండి రండి. ఇదే అన్నాడ. దిన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీ కొట్టి నా కొట్టి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా, బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం.
కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే. సర్లే ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది కానీ బాధపడుకు డార్లింగ్. బాధపడద్దా, నీ అమ్మ ₹1,00,00,000 సరికే అది. అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్న 25-30 లక్షలకి ఇస్తానంటే నీ కాడికి పట్టుకొచ్చినా. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చాగాలన్నా దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే ఇద్దాం. ఏంటి మీరు అలా తీసిపోయారు? సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ని నేనేరా. సార్ మీరు ఇంత పెద్ద విలన్ తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగడిలా ఉన్నాడు, బ్రీఫ్ కేసు కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. ఇంకా చూస్తావేంటి సార్, క్షమించేశారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి, కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తిని వెళ్తురు కానీ. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి 2 చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి. బ్రదర్ సార్ వెళ్ళరా, ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి. ఈయన కాల్చేయి. అమ్మ బాబాయ్ నన్ను చంపేస్తాడు. చూసారా ఈడికి మీరు ఎలాగో, తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్, మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాల్చమంటే కాల్చలేదు, వీడిని వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు, వీడి చేతులు నరకే. అలాగే సార్. అలాగే సారా. చేతులు చాపు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి, తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నార్మల్. చేతులు చాపు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా? ఉస్కో! ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు, నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్ ఎటువంటిది, కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడు. ఒకటేంటి, ఇక్కడ 100 మంది ఉంటే. మహేష్ బాబు ఒక్కడు. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మా ఒకసారి ఇలా రండి. ఇలా పెట్టి ముందుకు వస్తే దీన్ని లేపేస్తా. మర్యాదగా మీ లుంగిలిపి మీ కత్తులు గంట దాంట్లో వేసేయండి. ఇక్కడ అంతా ప్యాంట్లే వేసుకున్నారు. నో జోక్స్. రేయ్ నువ్వు ముగ్గు అయితే గొబ్బెమ్మని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి. దుర్మార్గుడా, భూమి కనిపెట్టుకుని అంతంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా? అది భూమిక కాదు, నేను ప్రకాష్ రాజ్ని కాదు. ఏమ్మా నిజమా? నిజమే. వీడు ప్రకాష్ రాజ్ కాదు, నా మహేష్ బాబు. 2 చేతులు నరికిస్తా, 4 చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి, 2 చేతులు నరికిచ్చేస్తాను. రేయ్ బాగుదిరా, చేయి చెప్పు, ఇచ్చేద్దాం. సరే. సదా జయం జయం జయం. జయం. మీకు అపజయమేరా? కాదు, జయం. మా తేజ జయం. ఏంట్రా అలా చూస్తున్నారు? చెత్త నా కొడుకులా, వెళ్ళి పట్టుకోండి. అమ్మ తొక్కు, వాళ్ళకి దొరికి ఉంటే మనిషిని నరికేస్తారు. తొక్కు గురు, నువ్వు కూడా ఎక్కువ, తొక్కుడు తక్కువ. జయం 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 సదా జయం 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 జయం. ఎందుకన్నా? వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే లారీ కింద పడి చేస్తారు. అదేలా? ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్ రా. బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడికాళ్ళు వేసుకుని.
బుక్ రీడు సార్ వాటర్ వాటర్ వెరీ టూ మచ్ వాటరా గో గో రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వాటర్కి వాటర్ దిస్ సైడ్ కదా దట్ సైడ్ వెళ్తున్నా పెట్టి అటు వెళ్ళాడు ఇలాగే వెళ్తున్నాం. ఈడొకడు రారా తొందర రారా రేయ్ వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ హౌ మచ్ టైమ్ ఇన్సైడ్ కాదు హౌ మచ్ టైమ్ ఇన్సైడ్ హౌ మచ్ టైమ్ ఇన్సైడ్ కమౌట్ కమౌట్ వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్ వాట్ హ్యాపెనింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్ వాట్ అంత నో గేమ్స్ ఐ ఆమ్ ఫుల్ డేరింగ్ Oh my God!